కాళోజీ నారాయణరావు గారి గురించి ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం నాన్న. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే, మంచి ఎక్కడ ఉన్నా అభినందించాడు, మంచి శత్రువులో ఉన్నా కూడా అభినందించాడు, చెడు అనేది మిత్రుడిలో ఉన్నా కూడా, సాక్షాత్ దేశ ప్రధానమంత్రిలో ఉన్నా కూడా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తిత్వం కాళోజీ నారాయణరావు గారిది. వారు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజుల్లో నిజాం నవాబు పరిపాలనలో మన హైదరాబాద్ సంస్థానంలో జాతీయ జెండాని ఎగురవేస్తే ఊరుకునేవారు కాదు, వందే మాతరం అన్నా ఊరుకునేవారు కాదు. కానీ ధైర్యంగా వందే మాతరం అని అంటూ మన యొక్క మువ్వన్నెల జెండాను ఎగురవేసినటువంటి ధీరుడు కాళోజీ నారాయణరావు గారు. మరి వారు అన్యాయం ఎక్కడ ఉన్నా వ్యతిరేకించిందన్న. అన్యాయాన్ని ఎదిరించడం నా జన్మ హక్కు, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని చెప్పి మాటలతోనే కాదు తన చేతలతో కూడా తుది శ్వాస వరకు అన్యాయాన్ని ఎదిరించినటువంటి ప్రజాకవి ఎవరు అంటే కాళోజీ. మన తెలుగువారు ఆంగ్ల భాషను నేర్చి, తెలుగువారి వస్త్రధారణను మరిచి, తెలుగు భాషను నేర్చుకోవడం మరిచి పాశ్చాత్య పోకడలు పోతూ ఉంటే వారు చాలా పౌరుషంగా మనల్ని ప్రశ్నిస్తూ విమర్శించారు. ఏమన్నారో తెలుసా మన ఆంధ్రుల్ని? అన్య భాషలు నేర్చి ఆంధ్రంబురాదనుచు చకిలించు ఆంధ్రుడా చావవెందుకురా, ఏ భాష రా మీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా. నువ్వు తెలుగువాడివై ఉండి ఇతర భాషలు నేర్చి నాకు తెలుగు రాదని చెప్పి చాలా ఉందాగా చెప్పుకుంటున్నావు. అసలు నీ భాష ఏంది, నీ వేషం ఏంది, నీ యొక్క స్వభాషని స్వవేషాన్ని వదిలిపెట్టి నువ్వు పరభాషల వైపు పరవేశాల వైపు మొగ్గు చూపుతున్నావు అని చెప్పి తీవ్రంగా విమర్శించారు. సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను కూడా విమర్శించారు నాన్న. ఏమన్నారో తెలుసా? అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, అంశతూలికలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగం ఒక చోట, అనుభవం అంతా ఒక చోట, అధికారం బది ఒక చోట అన్నాడు. దాన్ని మనం ఒక్కసారి వివరించుకునే ప్రయత్నం చేస్తే, పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు ధనవంతుల ఇళ్లలో ఉంటాయి, కానీ ఆకలితో ఉండేవాళ్ళు ఎక్కడ ఉంటారు? పేదల ఇళ్లలో ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి అలసిపోయినటువంటి శరీరాలు ఎవరివి? పేదలవి. కానీ సాయంత్రం వాళ్ళు కాస్త నిద్రపోదామంటే కూడా సరి అయినటువంటి మంచాలు ఉండవు. అదే ధనవంతుల ఇళ్లలో మీకు తెలుసు, మ్యాక్స్వెల్ పరుపులు, డబుల్ కార్డ్ మంచాలు ఉంటాయి. ఓకేనా? మరి అదేవిధంగా అధికారంలో కూడా చిన్న వయసులో ఉండి అనుభవం లేని వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. కానీ నిజంగా అనుభవం ఉన్న వాళ్ళు, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు అధికారంలోకి రావట్లేదు అని చెప్పి ఆయన విమర్శించిండు. వారు 1954లో విశాల ఆంధ్ర కావాలని చెప్పి కోరుకున్నారు రానా. అంటే మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పి కోరుకున్నారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొంతకాలానికి ఆంధ్ర ప్రాంతం వారు మనకు అనేక విషయాల్లో అన్యాయం చేస్తూ ఉంటే చూసి కల్లారా సహించలేక మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంలో కూడా మరి వారికి సహాయ సహకారాలు అందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది అని చెప్పి ధీమాగా చెప్పినటువంటి వ్యక్తి, గట్టిగా ఖరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మన కాళోజీ నారాయణరావు గారు. మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కవులు మన తెలంగాణ తెలుగుని తురకల తెలుగు అని చెప్పి విమర్శించారు. అంటే మన హైదరాబాద్ సంస్థానాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని మరి నిజాం నవాబులు 200-300 సంవత్సరాల పాటు పరిపాలించడం వల్ల మన యొక్క హైదరాబాద్ సంస్థానంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండడం వల్ల మన భాష పైన, మన తెలంగాణ భాష పైన మరి సహజంగానే ఉర్దూ భాష ప్రభావం ఎక్కువగా ఉంది. మనం ఉపయోగించే మన తెలంగాణ భాషలో ఉర్దూ భాషా పదాల యొక్క మిశ్రమం, మిక్సింగ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆంధ్ర ప్రాంత కవులు విమర్శిస్తే వాళ్ళ పుస్తకాలన్నింటినీ క్షుణ్ణంగా చదివి మీ ప్రాంతానికి చెందిన గొప్ప గొప్ప కవులు, శ్రీశ్రీ లాంటి వాళ్ళు, విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు, జంధ్యాల పాపయ్య శాస్త్రి లాంటి వాళ్ళు కూడా ఉర్దూ పదాలు వాడిరు. మాదొక్కటే తురకల తెలుగా, మీది తురకల తెలుగు కాదా, ఒక భాషలో ఇతర భాషా పదాలు కలవడం అనేది సహజం అని చెప్పి తీవ్రంగా విమర్శించినటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రాంత కవుల్ని ఎవరు సార్ అంటే కాళోజీ నారాయణరావు గారు. అదేవిధంగా నాన్న 1986 సంవత్సరంలో ఎన్టీఆర్ ప్రభుత్వం
మన దగ్గర అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు సరే సదుద్దేశంతో వాళ్ళు ఏం చేసిందంటే మన తెలుగు వారికి ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ ఉండాలి, ప్రామాణిక భాష ఉండాలి అని చెప్పేసి ఏం చేశారంటే మన పాఠ్య పుస్తకాలలోనూ అదేవిధంగా టీవీ రేడియో లాంటి ప్రసార మాధ్యమాలలోను పత్రికలలోనూ అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలలోనూ ఒక ప్రామాణిక భాష అనేది ఉండాలి, కామన్ లాంగ్వేజ్ ఉండాలని చెప్పి కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు మాట్లాడేటువంటి భాషను ప్రామాణిక భాషగా అమలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే మన కాళోజీ నారాయణరావు గారికి కోపం వచ్చింది. 2.5 జిల్లాల వాళ్ళు మాట్లాడేటువంటి భాషని బలవంతంగా మా తెలంగాణ ప్రాంత ప్రజలపైన రుద్దుతారా? అలా అయితే మాకు అన్యాయం జరుగుతుంది, భాష విషయంలో కూడా సంస్కృతి విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే కాళోజీ నారాయణరావు గారు. మరి నిజాం నవాబుకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితం గడిపిండు. అదేవిధంగా వారు చేసినటువంటి విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం 1992లో పద్మ విభూషణ్ బిరుదు ఇచ్చి గౌరవించింది. చివరగా ఒకటే మాట నేను చెప్పేది నాన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ కవులకు, తెలంగాణ భాషకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు కొత్త పాఠ్య పుస్తకాల్లో చూడండి 12 పాఠాలలో 7-8 పాఠాలు 7-8 పాఠాలు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి. తెలంగాణ భాష, తెలంగాణ మాండలిక పదాలతో కూడినటువంటి పాఠ్య పుస్తకాలలో పాఠాలు ఉన్నాయి మన తెలంగాణ కవులు రాసినాయి. కానీ ఆ రోజులో 2014 ముందు అంత లేదు, అలా లేదు. 12 పాఠాలలో 9 పాఠాలు ఆంధ్ర ప్రాంత కవులు రాసినాయి. వాళ్ళ భాషను మనపై బలవంతంగా రుద్దిరు. అంతెందుకు నాన్న లాస్ట్ మాట, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే నేను 5వ తరగతి 4వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదివేటప్పుడు మరి మా తాతగారు బ్రాహ్మణుడు, అయ్యగారు పౌరోహిత్యం చేసేవారు. కాబట్టి సహజంగానే నాకు తెలుగు భాష పైన మక్కువ ఉంది చిన్నప్పటి నుంచే. మరి పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి తెలుగు భాషను చదువుతూ ఉంటే మా ఇంటి దగ్గర మా తల్లిదండ్రులు, మా యొక్క గ్రాండ్ పేరెంట్స్ మాట్లాడేటువంటి తెలంగాణ భాషను వింటుంటే ఓహో వీళ్ళు మాట్లాడేది చదువు రాని వాళ్ళ భాష, మనం చదువు వచ్చిన వాళ్ళ భాషే మాట్లాడాలి, మాట్లాడితే లేకపోతే మన తాత ముత్తాతలు మన అమ్మమ్మలు తల్లిదండ్రులు మాట్లాడే భాష మాట్లాడకూడదు అనేటువంటి ఒక పొరపాటు మాలో ఎందుకు వచ్చింది సార్ అంటే మన మీద బలవంతంగా వాళ్ళ భాషను రుద్దిరు. సరే వాళ్ళు వేరు మనం వేరు కాదు, కానీ మన భాష మనకు వినసొంపుగా ఉంటుంది. సరే ఏదేమైనప్పటికీ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నానా, మీరు ఎన్ని భాషలైనా నేర్చుకోండి కానీ తెలుగు భాష నేర్చుకుంటేనే ఇతర భాషలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి, పరిపూర్ణంగా వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పినా. ఫర్ ఎగ్జాంపుల్ కాళోజీ నారాయణరావు గారిని తీసుకోండి, ఎన్ని భాషల్లో పండితులు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది, మలయాళం వస్తుంది, మరాఠీ, కన్నడ భాషల్లో ఆయన యథేచ్ఛగా రచనలు చేసిండు. ఓకేనా? పివి నరసింహారావు గారు మన తెలుగువారు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు, చెప్పాను కదా నేను గతంలో. కానీ వారు ప్రపంచంలో 17 భాషలకు పైగా అనర్గంగా మాట్లాడగలిగారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, తెలుగు భాషను చక్కగా నేర్చుకోండి, ఇంగ్లీష్ మరింత బాగా నేర్చుకోండి. ఓకేనా? మన తెలంగాణ భాషను ఆదరించండి. ధన్యవాదాలు సార్.